నాకెందుకో ఈ ఎలక్షన్ మీద అనుమానంగా ఉంది. మీరు వెంటనే రీకౌంటింగ్ పెట్టించండి. అమ్మా దాక్షాయణి గారు, 10 ఓట్లు తేడా అయితే రీకౌంటింగ్ పెట్టించొచ్చు. 157 ఓట్లు భారీ మెజార్టీతో గెలిచాడు. రీకౌంటింగ్ పెట్టరు. సారీ మేడం. బాలాగారు, మీరు గెలిచినట్టు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. రండి. బాలగారు, 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 సుందరి, ఎక్కడికి వెళ్ళారు? నీకోసమే చిన్న పని మీద వెళ్ళా. నా కోసం వెళ్ళారా? దేనికి వెళ్ళారు? నీకోసం ఉంగరం తీసుకొచ్చా సుందరి. ఉంగరం బాగుంది బాలాగారు, కానీ దీన్ని చూస్తుంటే బంగారపు ఉంగరంలా ఉంది. ఈ ఉంగరం కొన్నారా? అవును, నీకోసమే ఉంగరం కొన్నాను. బాలాగారు, ఈ ఉంగరం కొనడానికి డబ్బులు ఎక్కడివి? అయినా ఇప్పుడు దీంతో అవసరం ఏంటి? సుందరి, నా ఉంగరాన్ని తాకట్టు పెట్టి నీకోసం ఈ ఉంగరం కొన్నాను. అదేంటి బాలాగారు, మీ ఉంగరం తాకట్టు పెట్టి నాకు ఉంగరం కొండవేంటి? ఆడవాళ్ళకి ఎంత బంగారం ఉంటే అంత అందం అంట కదా. నీకు బంగారం చాలా తక్కువ ఉందని నేనే ఈ ఉంగరం తీసుకున్నాను. కాదనుకు. అది కాదు బాలగారు. సుందరి, నేను చాలా ప్రేమతో అన్ని ఆలోచించి ఈ ఉంగరం తీసుకొచ్చాను. నువ్వేం చెప్పకు. సరే, మీరు ప్రేమతో తీసుకొచ్చిన ఉంగరాన్ని మీరే పెట్టండి. అలాగే. మనసారా విడిపోయా ఇక నాతో నేనా, ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం. త్రిపుర, బాలా, ఏంటి అందరూ వచ్చారు? బాలా, రేపు మన ఊరికి వాటర్ ట్యాంక్ కట్టడానికి శంకుస్థాపన చేద్దాం అనుకున్నాం కదా, ఆ ఏర్పాట్లు చేశాం. అవును, నేను ప్రెసిడెంట్ అవగానే మొదటి చేస్తానన్న పని ట్యాంక్ శంకుస్థాపన చేయడం. ట్యాంక్ కట్టడం పూర్తయితే ఇంకా ఈ ఊరికి వాటర్ ప్రాబ్లమే ఉండదు. రేపు మంచి రోజని పంతులు గారు చెప్పారు బాలా. అయితే రేపు శంకుస్థాపన ఘనంగా చేద్దాం. అలాగే.
సుందరి నువ్వు వెళ్ళి అందరికి టీ కాఫీలు తీసుకురా వీళ్ళందరూ ఇంటికి వచ్చారు కదా. అలాగే బాలగారు. బాలకృష్ణాలియాస్ బాలా నాగలి గుర్తు 157 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అత్త అత్త ఆ బాలాగాడు ఊళ్ళో నేల ట్యాంక్కి శంకుస్థాపన చేస్తున్నాడు. ఆ శంకుస్థాపన జరిగి ఆ నేల ట్యాంక్ గనక వాడు కట్టిస్తే ఈ ఊళ్ళో మనకి భయపడ్డం కాదు, మన వైపు చూసేవాడు కూడా ఎవడు ఉండడతా. అవునమ్మా, ఈ ఊర్లో మనల్ని ఇంకెవ్వరూ లెక్క చేయరమ్మా. ఎదవల్లారా, ఆ బాలాగాడిని చంపండ్రా అంటే యాక్సిడెంట్లో చంపలేకపోయారు. వాడి బతికొచ్చాడు, మన మీద నెగ్గాడు. ఇప్పుడు ఈ ఊళ్ళో సమస్యలు లేకుండా చేయాలనుకుంటున్నాడు. సమస్యలు లేనప్పుడు డబ్బులు అవసరం ఉండదురా. ఈ ఊళ్ళో ఎవరికి డబ్బులు అవసరం లేకపోతే మన మనుగడే ఉండదురా. ఇప్పుడేం చేయమంటావో చెప్పత్తా. ఆ బాలాగాడు చావాలి. వాడు చెయ్యాలి అనుకున్న అభివృద్ధి పనులన్నీ ఆగిపోవాలి. అత్త, ఎప్పుడు వాడి పక్కన కొంతమంది ఊరు జనం ఉంటున్నారు. ఈసారి చంపడం కష్టం అనుకుంటా. రేపు శంకుస్థాపన చెయ్యటానికి ముహూర్తం పెట్టాడు కదా, ఆ శంకుస్థాపన దగ్గరే బాంబులు పెట్టండి. ఆ బాంబులు శంకుస్థాపన కోసం పెట్టిన ముహూర్తానికే పేలేలా చెయ్యండి. ఆ పేలుడితో ఆ బాలాగాడు, ఆ త్రిపుర, వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళెవ్వరూ బతకూడదు. ఊళ్ళో మిగిలిన జనాలకి ఈ దాక్షాయినితో పెట్టుకుంటే చావెంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. ఇంకా ఈ ఊళ్ళో మన ముందు తల ఎగరేసేవాడు కాని, మనల్ని తలెత్తి చూసేవాడు కాని ఎవ్వడూ ఉండడు. ఇంకా ఈ రాజ్యం మనదే అవుతుంది. అలాగే అత్త, నువ్వు చెప్పినట్టే ఆ శంకుస్థాపనలో బాంబు పెట్టి ఆ బాలాగాడిని, వాడి తరపునున్న అందర్నీ లేపేస్తా. రండిరా.